మేడం, ప్రస్తుతం ఈ ఆధునిక ప్రపంచంలో మనిషికి మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. అవునండి, డబ్బులు అయితే సంపాదిస్తున్నాడు కానీ ప్రశాంతత మాత్రం అతని దగ్గర ఉండట్లేదు. కరెక్టే. అసలు ఏం చేయాలి అంటారు దీనికి? మనశ్శాంతి డబ్బుతో కొనేది కాదు కదండి. అందుకని డబ్బు సంపాదిస్తే మనశ్శాంతి వస్తుందనేది అది పూర్తిగా ఒక భ్రమ. మనశ్శాంతి అనేది మనస్సులోనే ఉంటుంది. దాన్ని మనం శాంతియుతంగా ఉంచాలి అంటే మన మనస్సును మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే కొన్ని సాధనలు ఉంటాయి, కొన్ని ప్రార్థనలు ఉంటాయి, కొన్ని జపాలు ఉంటాయి. వీటన్నిటినీ మించి మన మనసు మీద మనకి ఒక కంట్రోల్ చాలా అవసరం. అంటే మీరన్నట్టు ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో సంపాదనే ప్రధాన మార్గంగా అయిపోయింది అందరికీ కూడా. ఎంతో డబ్బు సంపాదిస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సంపాదించిన డబ్బంతా 2 రోజుల్లో ఖర్చు పెట్టుకునే జనాల్ని కూడా నేను చూశాను. శని ఆదివారాలంటే ఎంజాయింగ్ డేస్, వీకెండ్స్ అని చెప్పేసి, వీకెండ్ పార్టీస్ అని చెప్పేసి, ఇంకా ఈ కల్చర్ మనకి యూఎస్ నుంచే వచ్చింది. వాళ్ళకి బ్లాక్ ఫ్రైడే అని మొదలవుతుంది వాటి నుంచి. ఆ కల్చర్ అంతా మనం బాగా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి ఆ 2 రోజులు విపరీతంగా ఖర్చు పెట్టేసేసి ఎంజాయ్ చేసామని అనుకుంటారు. కానీ ఇంటికి వచ్చేసరికి దాంట్లో ఏదో కొంచెం అలా తిరిగి వస్తారు, కానీ వాళ్ళకి మనశ్శాంతి అయితే ఏమీ ఉండదు. ఒక్కొక్కసారి వెళ్ళొచ్చిన తర్వాత ఇంత డబ్బు ఖర్చు పెట్టేసామా మనం వెళ్ళిన హోటల్స్కి పార్టీలకి కొంచెం బాధపడిన జంటల్ని కూడా నేను చూశాను. ఈ మనశ్శాంతిని ఎలా పొందాలి అంటే ఇప్పుడు అది డబ్బుతో కొనుక్కునేది కాదని మనం చెప్పుకున్నాం కనుక, మనశ్శాంతిని పొందటానికి మన మనస్సు మీద మనకి ఒక అధీనము, ఒక అధికారము రావటానికి రకరకాల మార్గాలు ఉన్నాయండి. కొంతమంది ప్రాణాయామ చెప్తారు, కొంతమంది పద్మాసనం వేసుకొని శ్వాస మీద ధ్యాస చెప్తారు. ఇలా ఏది చేసినా కొంచెం మన మనస్సు మీద మనకి ఒక అధికారము, ఒక కంట్రోలు వచ్చి కొంచెం మనశ్శాంతిని పొందగలుగుతాం. అంటే మనశ్శాంతిని అసలు కోల్పోవటం ఎందుకు జరుగుతుందంటే మన మనస్సు మీద మనకి అధికారం లేకపోవటమే. అంటే మన మనస్సుకి ఏదో వస్తే అది చేసేస్తాం. ఎలా అంటే అలా వెళ్ళిపోతాం. అంటే మనస్సు ఎప్పుడు చంచలమైంది కనుక అది ఎలా చెప్తే అలా చేస్తూ ఉంటాం. తీరా కొంచెం సేపు అయ్యాక మనకి మన యొక్క ఆత్మ ఉంటుంది, అది హెచ్చరిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేసావు అని. అప్పుడు మనశ్శాంతిని కోల్పోతాం మనం. తిరిగి ఈ మనశ్శాంతిని మనకి కొంచెం తిరిగి తెచ్చుకోవాలి అంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా మంత్రం అనేది చాలా శక్తివంతమైంది. మంత్రం ద్వారా మనము అంటే చిన్న చిన్న మంత్రాలు ఉంటాయండి. ఆ చిన్న చిన్న మంత్రాలు చదువుకోవడం ద్వారా మనం పెద్ద పెద్ద విషయాలను సాధించవచ్చు. సూర్యుడు ఆత్మకారకుడు, చంద్రుడు మనఃకారకుడు. అంటే మన జ్యోతిశాస్త్ర రీత్యా కానీ పురాణాలు చెప్పిన ప్రకారం కానీ సూర్యుడు ఎప్పుడు దూరంగా ఉంటాడు, ఆత్మలాగరే. సూర్యుడు భూమికి చాలా దూరంగా ఉంటాడు కదా, అతను ఆత్మకారకుడు, పితృకారకుడు కూడా. అంటే తండ్రికి సంబంధించిన విషయాలని సూర్యుడు చూస్తూ ఉంటాడు. అలాగే ఆత్మకారకుడు కూడా అతను. చంద్రుడు మాత్రము ఎదగటము తరగటము ఉందిగా ఆయనకి. ఈ మనస్సు కూడా అంతే కదా, ఒకసారి చాలా ఉన్నతంగా ఆలోచిస్తుంది మనసు, ఒకసారి చాలా కిందకి దిగజారిపోతుంది. మనసుకు చంచలత్వం ఎక్కువ. అదే చంచలత్వం చంద్రుడికి కూడా ఉంది. అంటే భౌగోళిక పరిసరాల దృష్ట్యా 15 రోజులే చంద్రుడు చాలా కాంతివంతంగా ఉంటాడు, మిగతా 15 రోజులు కూడా చీకట్లో ఉంటాడు కనుక ఈ పెరగటాన్ని తరగటాన్ని మనస్సుతో పోల్చారు మన వాళ్ళు. అందుకని చంద్రుడిని మనఃకారకుడు అన్నారు. ఈ చంద్రుడు మనఃకారకుడే కాదు, పితృకారకుడు కూడా. ఎందుకంటే చంద్రుడు చల్లనివాడు, చాలా జాలి గలవాడు. అతని యొక్క స్వభావము లక్షణము అన్నీ కూడా చాలా స్త్రీలకు దగ్గరగా ఉంటాయన్నమాట. అతనికి అంటే ఇప్పుడు నవగ్రహ స్తోత్రాలు మనకి వ్యాస మహర్షి చెప్పాడండి. వ్యాస మహర్షి నవగ్రహాలన్నిటికీ కూడా స్తోత్రాలు రచించి ఇది ఒక్కసారి ధ్యానం చేస్తే చాలు, గ్రహ దోషాలన్నీ పోతాయి మనకి అని చెప్పి పెట్టాడు. చంద్రుడికి చాలా చక్కటి అంటే 9 గ్రహాలకి రాసి రెండో గ్రహం అంటే మొదటిది సూర్యగ్రహము, రెండోది చంద్రగ్రహం కనుక చంద్రగ్రహానికి రాశాడు. దధి శంఖం తుషారాపం క్షీరార్ణవ సముద్భవం. ఇది మొదటి వాక్యం. నమామి శశనం సోమం శంభోర్ మకుటభూషణం. ఇది శ్లోకం. ఈ శ్లోకం ఏంటంటే అసలు ముందు శ్లోకం చూద్దాం మనం. దధి శంఖం తుషారాభం. దధి అంటే పెరుగు,
శంఖం అంటే తెలిసిందే, తెల్లటి శంఖం లక్ష్మీదేవి దగ్గర ఉంటుంది కదా మనకి, సముద్రంలోంచి ఉద్భవించింది అది కూడా. దది శంఖం. తుషారం అంటే ఏంటంటే మన ఆ సెలయేళ్ళు పడుతుంటే తెల్లటి వెలుగు వస్తూ ఉంటుంది కదా, తెల్లటి కాంతి, కొండల మించి సెలయేళ్ళు పడుతుంటే తెల్లటి అంటే ఆ నీటి కాంతి చాలా తెల్లగా ఉంటుంది. అది దది శంఖం తుషారాభం. భా అంటే కాంతి అనమాట. తుషారం యొక్క కాంతి, పెరుగు, శంఖము. దది శంఖం తుషారాభం. క్షీరార్ణవ సముద్భవం. ఈ చంద్రుడు ఎక్కడి నుంచి పుట్టాడంటే పాల సముద్రం నుంచి పుట్టాడు. లక్ష్మీదేవితో పాటు చంద్రుడు కూడా పుట్టాడు. అందుకనే లక్ష్మీదేవి దీనికి వచ్చినప్పుడు చంద్ర సహోదరి అయిన మహాన్ వస్తుంది. చంద్రుడు సహోదరుడు లక్ష్మీదేవికి. సో ఆ రకంగా దదిశంఖం తుషారాభం క్షీరార్ణవం సముద్భవం అని చంద్రుడిని మనం స్తుతిస్తూ నమామి శశినం సోమం శంభోర్మకుట భూషణం. ఓ చంద్రుడా, నీకు నమస్కరిస్తున్నాను, నువ్వు శివుడి యొక్క మకుటానికి ఆభరణంలాగా ఉన్నావు కదా, అటువంటి నిన్ను నేను ప్రార్థిస్తున్నాను, నమస్కరిస్తున్నాను అని చెప్తాం. ఈ చిన్నపాటి శ్లోకాన్ని రోజంతా మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు చదువుకోవటం అనేది ఒక పద్ధతి. అంటే బిజీగా ఉన్న వాళ్ళైతే సాధారణంగా ఇంట్లో గంట సేపు కూర్చొని దీన్ని 108 సార్లు చదివినట్టయితే ఎటువంటి మనక్లేశాలు ఉన్నా, ఎటువంటి గొడవలు ఉన్నా, సంసారంలో ఉండొచ్చు, ఆఫీసులో ఉండొచ్చు, భార్యాభర్తల మధ్య ఉండొచ్చు, కొంతసారి పిల్లలతో కూడా రకరకాల గొడవలు వచ్చి మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు. ఈ కాలం పిల్లల్ని పెంచడం కష్టం, వాళ్ళని ఒక మార్గంలో పెట్టడం కూడా చాలా కష్టమైపోతుంది తల్లిదండ్రులకి. అందుకని పిల్లల్ని ఒక మార్గంలో పెట్టాలన్నా, సాధారణంగా భార్యాభర్తలు నాకు ఏవో చిన్న చిత్తక గొడవలు వస్తూనే ఉంటాయి, అవి కూడా పెరగకుండా కాస్త మనశ్శాంతిగా సంసారం సాగిపోవాలన్నా. ఆఫీసుల్లో గొడవలు అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఎందుకంటే మనిషికి మనిషికి మధ్య ఒక సదవగాహన, సహృదయత అనేది తగ్గిపోయినాయి పూర్తిగా. ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుతున్నాడంటే ఏదో లాభం లేనిదే మాట్లాడటం లేదు. అందుకని లాభాపేక్షతో మాట్లాడే స్నేహాలే కానీ నిజమైన స్నేహాలు ఎక్కడా కనిపించటం లేదు. ఈ రకంగా కూడా మనకి ఇంటికి వెళ్ళాక మన మనసు విప్పి చెప్పుకునేందుకు ఒక్క మంచి స్నేహితుడు కూడా లేడే అన్న బాధ ఒక్కొక్కసారి ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. భార్యాభర్తలకి రోజు మాటలు ఏమీ ఉండవు కదా, ఏదైనా కష్టం సుఖం వచ్చినప్పుడు ఆలోచించుకోవడం ఉంటుంది. ఒకసారి స్నేహితులతో మాత్రమే చర్చించాల్సిన సమస్యలు కొన్ని ఉంటాయి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. అప్పుడు ఒక మంచి స్నేహితుడు ఉంటే బాగుండు మనకి అని అనిపిస్తుంది. కానీ ప్రస్తుత సమాజంలో మంచి స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ దొరకాలి అంటే అది చాలా కష్టమైపోయింది. ఎందుకంటే మనిషికి మనిషికి మధ్య ఏ పాటి స్నేహాలు కానీ సౌహృదయాలు కానీ లేవు. అప్పుడు కూడా మనశ్శాంతిని కోల్పోతాం మనం. అయ్యో, మనకి ఒక్కళ్ళు కూడా మన విషయం మన మనసులో షేర్ చేసుకోవడానికి ఎవరు లేరే అని కూడా బాధపడతాం. అప్పుడు ఈ చంద్రుడి యొక్క స్తోత్రం ఇప్పుడు నేను చెప్పింది చాలా చిన్న శ్లోకమే, అది వ్యాస భగవానుడు చెప్పింది. దీన్ని కనుక 108 సార్లు దీన్ని శ్రద్ధగా ఒక చోట కూర్చొని చదవాలండి. ఏదో చెప్పారు కదా అని ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా కాదు. అంటే అస్సలు సమయం లేని వాళ్ళకి అంతర్మథనం అని ఒకటి ఉంటుంది. లోపల వాళ్ళు ఏం పని చేస్తున్నా లోపల శ్లోకం నడుస్తూ ఉంటుంది వాళ్ళకి. అటువంటి నిశ్శబ్ద పారాయణలు కొంతమంది చేయగలుగుతారు. అలా చేసినప్పుడు దాని ఫలితం ఉంటుంది. లేదు అంటే ఒక పద్ధతి ప్రకారం చేయాలి అంటే శుభ్రంగా ఒక చోట కూర్చొని శ్రద్ధగా 108 సార్లు ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని పఠిస్తే మనశ్శాంతి తప్పకుండా వస్తుంది. ధన్యవాదాలు మేడం. మంత్రం చిన్నదైనప్పటికీ చాలా శక్తివంతమైనదని చెప్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.